హాయ్, వెల్కమ్ టు దియాస్ వరల్డ్. నేను ఇప్పుడు వెండి సామాన్లు తెల్లగా ఎలాగొస్తాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలామంది చాలా ఇదిగా చెప్పారు, కానీ అవన్నీ నాకు సెట్ అవ్వలేదు. కానీ నేను ఎలాగ ఈ వెండి సామాన్ తెల్లగా తోమానో మీరు చూడండి, ఈ వీడియోలో మీకే అర్థమయ్యిద్ది. చూడండి, ఇప్పుడు ఈ వెండి సామాన్లు వచ్చేసి నేను పూజ రూమ్లోంచి తీశాను. ఇవి ఇప్పుడు ఎలాగుండియో చూడండి. నేను ఓన్లీ ఈ సామాన్లు వచ్చేసి విమ్ బార్ తోటే నేను తోమానండి. కానీ చాలామంది చాలా వీడియోల్లో నేను చూసినంతవరకు కోల్గేట్ పౌడర్ అంటున్నారు, కోల్గేట్ పేస్ట్ అంటున్నారు, మళ్ళీ వచ్చేసి ఏవేవో కెమికల్స్ అన్నీ చెబుతున్నారు. కానీ అవన్నీ వేస్ట్ అండి. నేను అది కూడా మీకు తోమి చూపిస్తాను. నాకు తెలిసినంతవరకు సింపుల్గా మనము దీనికి లిక్విడ్లు కొనడం కానీ ఏం వద్దు. ఫస్ట్ మనం కానీ వాష్ బేసిన్ బాగా కడుక్కోవాలండి. దేవుడు సామాన్లు కాబట్టి మనం చాలా నీట్గా పెట్టుకోవాలన్నమాట. నేను ఫస్ట్ వాష్ బేసిన్ బాగా నీట్గా షింక్ బాగా తోమి పెట్టాను. దాంట్లో ఇప్పుడు సామాన్లు పెట్టాను దేవుడివి. చూడండి, మీ ఎదురుగానే నేను తోముతాను. కుందుని ఎలాంటి కెమికల్ వాడవసరం లేదు. మనము ఓన్లీ విమ్ బార్ ఒక్కటి చాలండి, చాలా బాగుండిద్ది. అదే విమ్ బార్ తోటి మీరు ట్యాప్ కూడా రుద్దినా కూడా బాగా తెల్లగా వచ్చిద్దండి. చూడండి, ఎందుకంటే నేను తోమేటప్పుడు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పని నేను కట్ చేశాను. కానీ మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా తెల్లగా వచ్చిందండి. ఇదే సామాన్లు నేను మళ్ళా ఇంకా తెల్లగా వచ్చిద్దేమో అని చెప్పని అది అందరు చెప్పినట్లుగా ట్రై చేశాను. చూడండి, అది కూడా ఈ కుందైతే చాలా అది దీపారాజన కొండెక్కేటప్పుడు బాగా నల్లగా అయిపోయింది అనమాట, ఆయిల్ లేక. చూడండి, ఇక్కడ ఈ అంచుల దగ్గర బాగా నల్లగా అయిపోయింది అనమాట. బాగా మనము గట్టిగా అది మంచి స్క్రబ్, కొత్త స్క్రబ్ తోటే తోమాలి. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా వెండి ఎంత తెల్లగా బాగా వచ్చిందో. కొంచెం మనం గట్టిగా అదిమి తోమామనుకోండి, చాలా నీట్గా వచ్చిద్దండి. ఈ మాత్రం చాలండి మనకి. కెమికల్ వాడి ఆ కెమికల్లో మన చేతులు కూడా ఒకలాగా అయిపోతున్నాయి అన్నమాట, కట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సామాన్లు కూడా అప్పటి వరకే బాగుంటాయి, దాని తర్వాత బాగోదు. ఇది నాకు మ్యాక్సిమం 2 వీక్స్ అన్న వస్తుందండి. ఇట్లాంటి చోట ఏం చేయాలంటే బ్రష్ తోటి రుద్దుకోవాలి. పోనప్పుడు ఆ గీతలు ఉండిద్ది కదా, అలాంటి వాటికి బ్రష్తో రుద్దాలన్నమాట. నాకైతే నా సజెషన్ ఏంటంటే ఒక విమ్ బార్ కొనుక్కుంటే చాలండి. నెక్స్ట్ వచ్చేసి పీతాంబరి కన్నా మా అమ్మమ్మ వాళ్ళు నాకు కుందులు తోమడం నేర్పించినప్పుడు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే కొబ్బరి పీసు ఇచ్చేవాళ్ళు నా చేతికి. నేను చిన్నగా ఉన్నప్పుడు తోమి కూర్చొని అని చెప్పని అనేవాళ్ళు. నిమ్మకాయ కానీ చింతపండు కానీ వాటితో తోమిపించేవాళ్ళు అనమాట. సో అది కూడా చెబుతాను నేను మీకు. చూసారా, కొత్తగా వచ్చినాయా ఈ వెండి సామాన్లు? ఇంతేనండి, సింపుల్గా ఇలా తోముకుంటే చాలు. ఇప్పుడు నేను ఇవి తోమాను కదా, ఇప్పుడు దీనికి నేను అందరూ చెప్పినట్లుగానే కోల్గేట్ పేస్ట్ రాసి పెడతాను. ఏం జరిగిందో చూడండి మీరు. నాకైతే విమ్ బారే బెస్ట్ అండి. ఇక నేను ఎగ్జాంపుల్కి మీకు తోమి చూపించాను, ఇంకా నా వల్ల కాలేదు, నేను పైకి ఎక్కేసాను అనమాట. మా ఇంట్లో అందరూ అంటారు, ఇదైతే ఎక్కడ పడితే అక్కడ ఎక్కేసిద్ది కోతిపిల్లలాగా, మన వల్ల కాదు అని చెప్పానని. నాకు అలా అలవాటు. చూడండి, ఈ పీతాంబరి ఇప్పుడు వచ్చేసి ఇత్తడి సామాన్లు. సరే, ఇప్పుడు మనం దీన్ని మళ్ళా నేను ఇత్తడి సామాన్లు వచ్చేసి పీతాంబరితోటి కడిగానండి. పీతాంబరితో కడిగిన తర్వాత ఏం చేశానంటే మళ్ళీ విమ్ బార్ తోటి బాగా తోమాను అనమాట. ఎందుకంటే మనం అలాగే పెట్టామనుకోండి మళ్ళీ నల్లగా అయిపోతాయి.
ఇప్పుడు వీటికి నేను అందరు చెప్పినట్లుగానే అదే ముందు చెప్పాను కదా, అలాగే ఈ సామాన్లకి నేను కోల్గేట్ పేస్ట్ రాస్తాను. ఏమన్నా డిఫరెంట్ ఉందా మీరే చూడండి. ఏం లేదు, పేస్ట్ దండగా వేస్ట్ ఆఫ్ టైం అనమాట. నాకు ఇది విమ్ బార్లో ఎలాగుందో అలాగే ఉంది. ఇంకా నాకు ఇసుకొచ్చేసి నేను అది కడిగేశాను అనమాట. మీకు ఇంకొక విషయం, నేను ఇత్తడి సామాన్ల గురించి చెబుతాను అన్నాను కదా. ఆ ఇత్తడి సామాన్లు వచ్చేసి జస్ట్ మీరు చింతపండుతో కానీ నిమ్మకాయతో కానీ రుద్ది దాని తర్వాత సబీనాతోటి రుద్దారనుకోండి, చాలా తెల్లగా 1 వీక్ దాకా అయినా కూడా అలాగే ఉంటాయండి. ఇది టిప్స్ మీరు పెట్టుకోండి. పీతాంబరి రాకముందల అవే అన్నమాట తోమేది. మై సజెషన్, నేను చెప్పాలనంటే విమ్ బారే ది బెస్ట్. వేరే ఏది వాడొద్దండి, ఏది వద్దు. అవన్నీ ఉత్తుత్త మాటలే వద్దు, నో యూస్, టైం వేస్ట్ మనకి. విమ్ బార్ ఈజ్ బెస్ట్. వేరే లిక్విడ్ కూడా లేదండి, విమ్ బార్ సబ్బుతోటే రుద్దండి మీరు వెండి సామాన్లు. లిక్విడ్ కూడా పని చేయలేదు, నేను అది చూశాను. లిక్విడ్ది చూసారా ఎంత తెల్లగా ఎంత షైనింగ్గా ఉండయో. ఈ మాత్రం చాలదా చెప్పండి? మీరు కెమికల్ వాడినా కూడా ఇలాగే వస్తుంది. వాళ్ళు షాపుల్లాగా మన దగ్గర రాదనమాట. ఈ మాత్రం చాలండి. ఎందుకండి చేతులు ఇదైపోతాయి కెమికల్కి. నాకైతే ఇది బెస్ట్. ఎక్కువ చదువుతున్నాను అనుకోవద్దండి, మీరు ట్రై చేయండి దీన్ని ఒకసారి, చాలు. ఇక ఇది నాకు పూజ చేయడానికి నేను కరెక్ట్గా చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ దీని తర్వాత మా పూజ బాక్స్ చూడండి, అది కూడా క్లీన్ చేసి నెక్స్ట్ పూజ చేసేది నెక్స్ట్ వీడియోలో చూడండి మీరు. ఇంతకు మించి ఏం కావాలండి. ఇంకొకటండి, మన ఇంట్లో సర్వెంట్స్ వాళ్ళు వస్తారు కదా, అంటే వాళ్ళని తప్పని నేను అంటలేదండి. ఏంటంటే మనం తోముకునే ఒక సాటిస్ఫాక్షన్ ఇంకొకరు తోమితే నచ్చదండి. దేవుడి సామాన్లు కదా, మనమే తోముకోవాలి. నేనైతే ఇలాగే చేసుకుంటాను అన్నమాట. నెక్స్ట్ పూజ బాక్స్ చూపిస్తాను చూడండి. పూజ బాక్స్లో కూడా క్లీన్ చేసుకొని అన్ని బొట్లు పెట్టుకొని దేవుడికి అన్నీ నా చేతితోటే నేను చేసుకుంటే నాకు ఆ రోజంతా ఇల్లు చాలా మంగళకరంగా చాలా బాగుండిద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నిజమండి, మా అమ్మమ్మ నేర్పించినవి ఇవన్నీ. ఒకప్పుడు నేను ఇవన్నీ అని అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు మనకంటూ ఒక ఇల్లు రెడీ అయినప్పుడు దీని విలువ తెలుస్తుంది అన్నమాట ఏంటి అన్నది. చూడండి, ఇవన్నీ నేను నీట్గా నా చేత్తో చేసుకుంటాను. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.